వెల్కమ్ టు TMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరం గిరింపేట గంగమ్మ జాతర నిర్వహణకు ఏర్పాట్లను ముమ్మరం చేశామని జాతర ధర్మకర్త మాజీ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. చిత్తూరు నగరం గిరింపేటలో గంగమ్మను ప్రతిష్ఠించే మండపం వద్ద పందిళ్ల ఏర్పాటు పనులకు బుధవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12, 13 తేదీల్లో జాతర జరుగుతుందని పేర్కొన్నారు. 12న ఉదయం 6 గంటలకు గంగమ్మకు తొలి పూజ అనంతరం నిరంతరాయంగా దర్శన సేవలు కొనసాగుతాయన్నారు. 13న సాయంత్రం 4 గంటలకు నిమజ్జన వేడుకలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ ముఖ్యులు సుబ్బు, తేజు, మురళి, హరి, పయని, మూర్తి, ఎర్రబ్బ, కుట్టి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చిత్తూరు పరిసర ప్రాంత గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇదే మా ఆహ్వానము. ప్రతి సంవత్సరము తిరుపతి తాతాయగుంట గంగ జాతరను అనుసరించి చిత్తూరు పట్టణం యందు పరిసర ప్రాంతంలో జరుపు నడివీధి గంగమ్మ కొలువు తీరుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గిరింపేట నడివీధి గంగమ్మ నిన్న చాటింపు జరిగింది. ఈ నెల 12, 13 తారీఖులో గంగ జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ నిర్వహణ వచ్చి గిరింపేట గ్రామస్తులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఏకమై ప్రతి సంవత్సరం జరపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈసారి కూడా జాతరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి భగవంతుని దర్శించుకొని పిల్లలంతా తీసుకొని వచ్చి గుడికి వాళ్ళ ఆరోగ్యాలను బాగుండాలని పిల్లలు నేను మనసారా కోరుకుంటూ చిత్తూరు ప్రజలందరూ కూడా గంగ జాతరకి గిరింపేటకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. 1వ తారీఖు ఉదయం 6 గంటలకు గంగమ్మని కొలువు తీర్చి ఆమె పూజా కార్యక్రమంతో ప్రారంభిస్తాము. అదేవిధంగా సాయంత్రంగా కుంభకూడు ఉంటుంది. మరుసటి దినము అన్నదానాలు, ప్రజలు కోరిక మేరకు వాళ్ళు ఏం చేయాలన్నా భగవంతుడికి సేవలో ఉంటారు అందరూ. అదేవిధంగా సాయంత్రంగా 4:30, 5 గంటల ప్రాంతంలో దుర్గమ్మ దేవస్థానం నుంచి సారే తీసుకొని ప్రజలందరూ కూడా బయలుదేరి గంగమ్మకు వచ్చి సాయంత్రం 7 గంటలకు 7:30 గంటలకు అట్లా గంగ జాతర ఆమె బాణ వేడుక సంచారాలతో మేళ వాయిద్యాలతో ఆమెను ఊరేగింపు జరగడం జరుగుతుంది. ఇది వచ్చి ఆనవాయితీగా వస్తుంది ఆది కాలం నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా వచ్చి హాజరు కావాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. పుర ప్రజలందరి తరఫున అందరికీ స్వాగతం. ఇది అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా జరుపుకునే జాతర. అన్ని ఇంటి ఆడబిడ్డలు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ ఈ పండుగకు వచ్చి ఎంతో సంతోషంగా అంబళ్ళు పోసి కుంభకూళ్ళు వేసి అమ్మవారి జాతరలో ఎంతో సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఆడే ఆట. ఖచ్చితంగా ఈ జాతరకు అందరూ తప్పకుండా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారములు. నిన్న అనగా 5వ తేదీ గిరింపేట గంగమ్మ చాటింపు జరిపినాము. 12, 13 మంగళవారం, బుధవారం గంగమ్మ జాతర గిరింపేట నడివీధి గంగమ్మ జాతర జరుపుతున్నాము. కావున భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.